శిలారహిమి. శిలారహిమి అనేది అరబిక్ పదం. దీని తెలుగులో అర్థం బంధుత్వాలను కలపడం లేదా కుటుంబ సంబంధాలను కొనసాగించడం. దీని గురించి ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఇస్లాంలో ఉన్నటువంటి విషయం తెలుసుకునే ముందుగా నేను అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాత్ అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈ యొక్క ఇస్లాం ధర్మంలో ఈ యొక్క శిలారహిమికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు చూసినట్లయితే, శిలా అంటే కలపడం లేదా అనుసంధానించడం అని, రహిమి అంటే గర్భాశయం అని అర్థం. అంటే ఒకే రక్తం పంచుకొని పుట్టిన వారు లేదా ఒకే కుటుంబానికి చెందిన బంధువులు అనే రెండు రకాల అర్థాలు వస్తాయి. మరి ఇస్లాంలో దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఇస్లాం ప్రకారం బంధువులతో మంచిగా ఉండడం కేవలం సామాజిక బాధ్యత మాత్రమే కాదు, ఇది ఒక ఆరాధన లాంటిది. ఇబాదత్ అంటే దైవ ఆజ్ఞ పాటించడం దేవుణ్ణి ఆరాధించడంతో సమానం. మరి ఈ యొక్క బంధుత్వ సంబంధాలని కొనసాగించడం కూడా ఒక ఆరాధన. దేవుడికి మనం ఎలాగైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు, ప్రార్థన ద్వారా ఎలాగైతే దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదని ఎలాగైతే వ్యక్తపరుస్తామో, తెలియపరుస్తామో, అలానే దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క మాటలను పాటించడం కూడా ఆరాధనలో భాగం. అలా దేవుడు చెప్పిన బంధుత్వ సంబంధాలను పటిష్టం చేయడం, కొనసాగించడం, ఆయన చెప్పినట్లు జీవించడం కూడా ఆరాధనలో భాగం. ఖురాన్ ప్రకారం అల్లాహ్ బంధుత్వాలను తెంచుకునే వారిని హెచ్చరించాడు మరియు బంధువుల హక్కులను కాపాడాలి అని ఆదేశించాడు. హదీసుల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఎవరైతే తమ యొక్క జీవనోపాధి రిజ్క్ పెరగాలని మరియు ఎవరైతే వారి యొక్క ఆయుస్సు పెరగాలని కోరుకుంటారో, ఆయుస్సు పెరగాలన్నా, మీ యొక్క బర్కత్ పెరగాలి, సంపాదన పెరగాలన్నా కూడా వారు తమ యొక్క బంధువులతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది. మరి ముందుగా ఈ యొక్క చాలామంది మనం బంధువులతోటి అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, అమ్మ, నాన్న, అత్త, మామ, ఇతర బంధువులు అనేక మంది ఉంటారు. ఇంకా చుట్టాలు, బంధువులు అంటే ఇంకా అనేక మంది ఉంటారు. వీళ్ళతోటి తెగతెంపులు చేసుకునే చాలామంది హజ్జుల మీద హజ్జులు, ఉమ్రాల మీద ఉమ్రాలు, ఇంకా కొంతమంది అనేక మంది ఇస్లాంలో లేని అనేక రకాల తాడులు కట్టుకోవడం, అనేక మంది బాబాలని చెప్పి ఇంకా కొంతమంది ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. ఇస్లాంలో లేని ఎన్నో విషయాల జోలికి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ అల్లాహ్ ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి, ముందుగా మీరు మీ యొక్క బంధువులతో మంచిగా మెలగండి. వారితోటి మీరు బంధుత్వ సంబంధాలను మెరుగుపరుచుకుంటే గనక మీ యొక్క ఆరోగ్యంలోనూ, ఆయుష్లోను, సంపద మరియు సంపాదనలోను వృద్ధి పెరుగుతుంది, ఎక్కువ బర్కత్ అనేది దొరుకుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. అల్హమ్దులిల్లా. మరి కొంతమందికి ఆడపిల్లలు లేరని, కొంతమందికి మగపిల్లలు లేరని, కొంతమందికి పిల్లలు పుట్టట్లేదని, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారని, ఇంకా అనేక రకాలుగా ఇంట్లో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతూ ఉంటాం. అందుకే అల్లాహ్ కొన్ని వేరే పద్ధతులు కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అవి ఏమిటి అంటే, మనం దేవుణ్ణి ఆరాధించడంతో పాటు ఆయన యొక్క మాటలను, ఆజ్ఞలను కూడా పాటించమని చెప్తూ ఉన్నాడు. మరి వాటిలో భాగంగా బంధుత్వ సంబంధాలను మెరుగుపరుచుకోవడం వల్ల కూడా మరి చెప్పలేం, మన యొక్క పిల్లల విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ, ఇంకా ఇతర విషయాలలో ఏదైనా అద్భుతాలు జరగవచ్చు అల్లాహ్ తలిస్తే. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, అలానే దేవుడు చెప్పినట్లు పద్ధతుల ప్రకారం కూడా జీవించాలి. దేవుడు చెప్పిన మాటలు, పద్ధతులు వదిలేసి ఎన్ని హజ్, ఉమ్రాలు, సదకా ఖైరాతులు, జకాతులు, దాన ధర్మాలు, నమాజులు చేస్తే దేవుడు స్వీకరిస్తాడా? అందుకే ఖురాన్లో 107వ సూరా చూడండి. మీరు కావాలంటే సూరా అల్ ముమినూన్లో మీరు చూడండి. సూరా 107లో ఖురాన్లో కొంతమంది నమాజీలు ఉంటారు. వారు నమాజు చేసినా కూడా నరకంలో వైలనే స్థానంలో వారి కోసం ఉంది. నరకంలో వైలనే స్థానం వారి కోసం ఉంది. ఎందుకంటే వారు అతి సామాన్యమైన వస్తువులు సైతం ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడరు. మరియు కొంతమంది నమాజులో దికావా ఉంటుంది. కొంతమంది మరి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు, పేరు ప్రఖ్యాతులు, అధికారము, గొప్పదనం కోసం ఎంతోమంది కొన్ని ఇబాదత్, ఆరాధన కార్యక్రమాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం చేసేవారిని కూడా మనం చూస్తూ ఉన్నాం.
కానీ 107వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందే తెలియజేయడం జరిగింది. ఏమని? 107వ సూరా పేరు సూరా అల్ మావూన్. సూరా అల్ మావూన్. దీంట్లో 7 వాక్యాలు ఉన్నాయి. ఇది మక్కాలో అవతరించింది. ఆ 7 వాక్యాలు ఏమిటంటే, ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తీర్పు దినమును ధిక్కరించేవాడిని నీవు చూసావా? వీడే అనాథను గెంటివేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు, మరియు ఆ నమాజీలకు వినాశనం తప్పదు, వైల్ అనే నరకస్థానం వారి కోసం ఉన్నది. ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసినా పరులకు చూపటానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు. ఎంతమందికి ఈ సూర అర్థమైంది ఒక్కసారి చెప్పండి. ఇకపోతే సరే, ఇది ఆలోచించే వారికి దీంట్లో ఎన్నో ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయి. ఇకపోతే శిలారహిమి ఎలా పాటించాలి? దాంట్లో పలకరింపు, సహాయం, క్షమించడం, ఇలా అనేక రకాలు ఉన్నాయి. దీంట్లో ఒక 3 రకాలు మనం చూస్తే, ఈ పలకరింపు, సహాయం, క్షమించడం, ఈ 3 రకాలు కనుక చూస్తే, బంధువులను అప్పుడప్పుడు కలవటం, లేదా ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారో సమాచారం అడగటం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బంధువులకు తోడ్పడటం, వారికి జకాత్ ఇవ్వటం, సదకా ఖైరాతులు ఇవ్వటం, దాన ధర్మాలు చేయటం, వారు అప్పుల్లో ఉన్నా, జాబు లేకపోయినా, అనారోగ్యంతో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవటం, దానం చేసేటప్పుడు అపరిచితుల కంటే పేద బంధువులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఇస్లాం చెప్తూ ఉంది కూడాను. కావాలంటే మీరు జకాత్ లిస్టు ఒకసారి ఖురాన్లో చూడండి. అదేవిధంగా బంధువులు ఏదైనా తప్పు చేసినా లేదా వారు మనతో మాట్లాడకపోయినా సరే, మనమే ముందుకు వెళ్ళి వారితో సలాం చెప్పడం, మాట్లాడి సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవటం, ఇవన్నీ కూడా మనపైన ఉన్నటువంటి హక్కులు అన్నమాట. ఇక సంబంధాలు తెంచుకోవటాన్ని కతారహిమి అని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. సంబంధాలను పటిష్టం చేసుకోవటం, కలుపుకోవటం, ముందుకు వెళ్ళటం, కలిసి ఉండటాన్ని శిలారహిమి అయితే, ఎవరైతే బంధుత్వాలను తెగదెంపులు చేసుకుంటారో దాన్ని కతారహిమి అని అంటారు. అంటే బంధువులతో సంబంధాలను తెంచుకునే వాడిని కతే రహిమే అంటారు. ఇది ఇస్లాంలో పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. బంధుత్వాలను తెంచుకునే వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడని హదీసులో హెచ్చరించబడింది. అంతేకాకుండా నిజమైన శిలారహిమే అంటే, చాలామంది వారు మాతో బాగుంటేనే మేము వారితో బాగుంటామని అనుకుంటారు. కానీ ఇస్లాం ప్రకారం నిజమైన బంధుత్వాన్ని నిలబెట్టడం అంటే, వారు మనతో బాగున్నా బాగోలేకపోయినా మనం మాత్రం వారితో మంచుకుండటం కోసం ప్రయత్నించాలి. మనం అల్లాహ్ కోసం, అల్లాహ్ రాజీ చేపించడం కోసం, అల్లాహ్ని ఒప్పించడం కోసం, అల్లాహ్ని ఆరాధించడం కోసమే ఎవరితోటైనా సరే మన యొక్క బంధుత్వ సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. అవతల వారు మనతో మంచిగా ఉన్నా లేకున్నా కూడా మనం మాత్రం వారితో మంచిగానే ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ప్రతిఫలంగా బంధువులతో బాగుండేవారు నిజమైన సంబంధాన్ని నిలబెట్టేవారు కాదు, అంటే ప్రతిఫలం కోసం. కానీ బంధువులు సంబంధాన్ని తెంచుకున్నప్పుడు కూడా ఎవడైతే వారితో సంబంధాన్ని కలుపుకునేవారు ఎవరైతే ఉన్నారో వారే నిజమైన వాసిల్, అంటే సంబంధాన్ని కలిపే వ్యక్తి అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఇకపోతే శిలారహిమి వల్ల కలిగే 5 ప్రయోజనాలు గుర్తుపెట్టుకోవాలి మనం. అవేమిటంటే, ఆయుష్ పెరుగుతుంది. ఇస్లాంలో ఉంది చూడండి, మీరే కావాలంటే. ఆయుష్ మంచిగా ఉండాలి అన్నా, ఉపాధిలో రిస్క్ అంటే సంపాదన అరకతు బరకతు కావాలి అన్నా, మరణం సులభతరం కావాలి అన్నా, ప్రశాంతమైన మరణం లభించాలి అన్నా, అల్లా ప్రేమ దక్కాలి అన్నా, పాపాల పరిహారం లభించాలి అన్నా కూడా మరి ఈ యొక్క శిలారహిమి అనేది ఉపయోగపడుతుంది. ఆయుష్ అంటే అల్లా వారి జీవితంలో బర్కత్, శుభం ప్రసాదిస్తాడు వారి యొక్క ఆయుష్ విషయంలో, మరియు ఉపాధి విషయంలో, రిజక్ విషయంలో, ఇంట్లో మరియు వ్యాపారంలో సంపద అల్హమ్దులిల్లా పెరుగుతుంది. మరియు మరణం సులభం అంటే మరణ సమయం సకరాతులో అంటే మరణం యొక్క ప్రాణంని దైవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ సమయంలో ఉన్న కష్టాలు తగ్గుతాయి. మరియు అల్లా ప్రేమ అంటే ఎవరైతే బంధువులను కలుపుకొని ఉంటారో అల్లా వారిని తనతో కలుపుకుంటాడు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా పాపాల పరిహారం, ఇది మనుషుల మధ్య ప్రేమను పెంచి
అల్లా యొక్క ఆగ్రహాన్ని తగ్గిస్తుంది. మరి మన యొక్క ప్రార్థనలు అల్లా వద్ద స్వీకరించబడటానికి మరి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మరియు సైతాను కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఏ విషయంలో? ప్రతిరోజు సాయంత్రం సైతాను నీటి మధ్యలో ఉన్న అరిసె మీద అసలైన సైతాను అక్కడ కూర్చొని మరి తన యొక్క సైనికులని ఈ యొక్క ప్రపంచంలో వ్యక్తుల దగ్గరికి వస్వస రూపంలోనో ఇంకా అనేక రూపాల్లో పంపించి మరి వారి యొక్క రిజల్ట్ చెప్తారు సాయంత్రానికి వచ్చి. ఈ యొక్క పెద్ద సైతానికి మేము ఈరోజు ఈ పని చేసాం, ఈ పాపం చేపించాం, ఈ నేరం చేపించాం, ఇలా చేపించామని. కానీ ఆ యొక్క సైతాను ఎవరిని మెచ్చుకుంటుంది అంటే, ఎవరైతే ఇద్దరు భార్యాభర్తలని విడగొట్టిందో, ఇద్దరి యొక్క పెళ్లి చెడగొట్టిందో, ఎవరి భార్యాభర్తలను విడగొట్టిందో అటువంటి వ్యక్తిని అంటుంది షబాష్, నువ్వు ఈరోజు మంచి పని చేసావని చెప్పి అటువంటి వారికి బిరుదిస్తుంది. వీడు నా అసలైన శిష్యుడు అని చెప్పి ఈ విధంగా అతనికి గొప్పలు చెప్తుంది. అంటే సైతాను ఎంతో ప్రయత్నిస్తాడు మనల్ని విడగొట్టడానికి. కానీ మనం దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి ఇది కేవలం బంధుత్వ సంబంధాలు అనేవి కేవలం మానవ మాత్రమైనటువంటి సంబంధాలు మాత్రమే, జీవితం మాత్రమే కాదు, ఇది ఆరాధనలో భాగంగా అర్థం చేసుకుని జీవించాలి. అల్హమ్దులిల్లా. ఇక ప్రాధాన్యత క్రమం ఎవరితో మొదలు పెట్టాలి అంటే బంధువులందరినీ సమానంగా చూడాలి. కానీ ప్రాధాన్యత అంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు, దగ్గర బంధువులు, దూరపు బంధువులు, ఈ విధంగా మనం చెప్పుకుంటాం. తల్లిదండ్రులు వీరు మొదటి వరుసలో మనకి ఉంటారు బంధుత్వ సంబంధాల్లో. తర్వాత తోబుట్టువులు, అన్నాదమ్మళ్ళు, అక్కా చెల్లెళ్ళు అని. తర్వాత దగ్గర బంధువులు అంటే పినతండ్రులు, మేనత్తలు, మామలు, పిన్నమ్మలు ఇట్లాంటి వారు. తర్వాత దూరపు బంధువులు అంటే వరుసకు బంధువులయ్యే ఇతరులందరూ కూడా. ఇక ఆధునిక కాలంలో శిలారహిమిని ఎలా చేయవచ్చు అంటే, ప్రస్తుత బిజీ కాలంలో కనీసం ఈ పనులు చేయడం ద్వారా ఈ గొప్ప పుణ్యాన్ని మనం పొందవచ్చు. వారానికి ఒకసారి కనీసం ఫోన్ అయినా చేయాలి, కనీసం క్షేమమైనా అడగాలి, వారు ఎలా ఉన్నారో అడగాలి, సమాచారం తెలుసుకుంటూ ఉండాలి. అదేవిధంగా అనేక సందర్భాల్లో కలవటం, పండుగలు, పెళ్ళిళ్ళు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని పరామర్శించడం, వారి కోసం దువా చేయటం, ప్రార్థన చేయటం, వారికి సహాయ సహకారాలు అందించడం, వారికి అండగా ఉండటం, ఎవరైనా ఆర్థికంగా డబ్బులు లేక ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే వారిని నిలబెట్టడం, వారిని ఆదుకోవటం, వారికి హాస్పిటల్ ట్రీట్మెంట్లు కానీ లేకుంటే మందుల్లో ఖర్చులు కానీ, లేదా ఇంకెవరైనా బంధువుల్లో ఉన్న పిల్లలకి కానీ, ఎవరికైనా జాబులు లేకపోయినా, ఎవరికైనా బిజినెస్లో లాస్ వచ్చినా, ఎవరైనా అప్పుల్లో కూరుకుపోయినా, ఎవరైనా వడ్డీలో ఉన్నా, ఎవరికైనా ఏదైనా కావాలంటే వాళ్ళకి ఇప్పించి వాళ్ళ లైఫ్ని సెట్ చేయడం, ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోతే వాళ్ళల్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు చేయడం, వారికి సపోర్ట్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. అదేవిధంగా సోషల్ మీడియా వాడకం ఈనాటి ఎక్కువైపోయింది. వాట్సాప్ వంటి వాటి ద్వారా కూడా మంచి మాటలు వాళ్ళతో పంచుకుంటూ ఉండాలి. కానీ కేవలం మెసేజ్లకు మాత్రమే పరిమితం కాకూడదు. వారితో అసలు కలవటమే మంచిది, వాళ్ళతో మెలగటం మంచిది, వారితో మాట్లాడటం మంచిది. కేవలం ఈ యొక్క ఫోటోలు, వీడియోలు చూసుకున్నంత మాత్రాన మరి అవన్నీ కూడా అంత కలుసుకొని మాట్లాడుకున్నంత ఆప్యాయత అనేది ఉండదు. అందుకే అప్పుడప్పుడు గెట్ టుగెదర్, ఎప్పుడో పండగలు పబ్బాలలోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా బంధువులు కలుసుకుంటూ, విందులు చేసుకుంటూ, ఎవరైనా ఇంట్లో ఏదో ఒక మంచిగా గెట్ టుగెదర్ పెట్టుకొని అప్పుడప్పుడు ఎవరో ఒక ఇంట్లో కలుసుకుంటూ ఉండటం, కేవలం ఒక సందర్భం వచ్చినప్పుడే కాకుండా అప్పుడప్పుడు బంధువులు కలవడానికి కోసం కూడా ఏదైనా మంచి వంటకాలు చేసుకోనో ఇంకేదైనా విషయంలోనో అందరూ ఒక దగ్గరగా కలుస్తూ ఉండటం, ఇది చాలా మంచిది. మరి ఒకరి కోసం ఒకరు కలుసుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ, సలాములు చెప్పుకుంటూ ఉండాలి. ఏది ఏమైతేనేమి ఇలా ఇంకా అనేక విషయాలు శిలారహిమి గురించి ఉన్నాయి ఇస్లాంలో. నేను కేవలం కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. ఖురాన్ హదీసులు ఇంకా చాలా ఉన్నాయి. తెలుగు బుఖారీలో స్పెషల్గా శిలారహిమి గురించి ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని ఇక్కడ పుట్టించి ఉన్నారో ఒక మానవుడిగా, మీ యొక్క దాసుడిగా, అల్లా ఏదైతే ఈ యొక్క విషయాలు మాకు తెలియజేసి ఉన్నారో, ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు, జీవన మరియు ఆరాధన పద్ధతులు, అల్లా మరి మేము మా తల్లిదండ్రులతోటి, ఇటు బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి, మా పడోస్ ఇరుగు పొరుగు వారితోటి, మా తోటి వారి అందరితోటి, మా ప్రాంతంలో, మా దేశంలో, మా రాజ్యంలో ఉన్న అందరితోటి మంచిగా ఉంటూ, అందరం కూడా కుల మతాలు తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని, ప్రశాంతంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల అల్లా మా బంధుమిత్రులు మరియు మాకు మరియు మా స్నేహితులందరికీ కూడా, మీ యొక్క దాసులందరిపైన కూడా వల్ల
అందరిపైన శాంతి సుఖాలు కురిపించి మమ్మల్ని అందరినీ నరకం నుంచి రక్షించి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. అలా మీరు గ్రంథం ద్వారా ప్రవక్తల ద్వారా ఏదైతే విషయాలు మాకు తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమేన్. మరియు ఎవరైతే బంధువులు కానీ స్నేహితులు కానీ విడిపోయి ఉన్నారో, చిన్న చిన్న మనస్పర్ధాలతో ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో, బంధువులు విడిపోయి ఉన్నారో, స్నేహితులు విడిపోయి ఉన్నారో, ఈ యొక్క సైతాన్ వసవస నుంచి, ఈ యొక్క కోపాల నుంచి మరియు ఇటువంటి విషయాల నుంచి మళ్ళీ ఆలోచించి మళ్ళీ అందరూ కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని, మళ్ళీ అందరూ కూడా బంధుత్వ సంబంధాలని మెరుగుపరుచుకునే భాగ్యాన్ని, అటువంటి మనస్తత్వాన్ని, ధైర్యాన్ని, ఆలోచనని, సహాయాన్ని మీ తరపున మా అందరిపైన కూడా మీ యొక్క రెహమత్ కరుణను కురిపించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా నమాజు, ఉపవాసు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమురాలు, దాన ధర్మ యొక్క శుభాలను కూడా మా అందరిపైన కురిపించడం వల్ల మా యొక్క ఆరాధనలు స్వీకరించండి. మా ఆరాధనలో జరిగిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్న వల్ల, మా జీవితంలో జరిగిన తప్పులకే కూడా మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్న వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల. మమ్మల్ని ఓ రబ్ అల్లా మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ మాకు కావాల్సిన పోషణ అన్నీ కూడా ఇస్తూ మమ్మల్ని కనిపెట్టుకున్నటువంటి ఓ దేవా, మేము మిమ్మల్ని స్తుతిస్తూ అర్జిస్తూ ఆరాధిస్తూ ఉన్న వల్ల మా ప్రార్థనలన్నీ కూడా మీకు అప్పగిస్తూ ఉన్న వల్ల మా ప్రార్థనని స్వీకరించడం వల్ల ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, ఎవరైతే నీ యొక్క దాసులు మరణించి ఉన్నారో, బ్రతికి ఉన్నారో, రాబోతున్నారో, ఇటువంటి నీ యొక్క దాసులు అందరి తరపున కూడా నేను మిమ్మల్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా ప్రార్థనని స్వీకరించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.